పలమనేరు మార్కెట్లో 3 రోజులుగా టమాటో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రోజు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. 2 ఏళ్లుగా టమాటా సాగు చేసిన రైతులు ధరలు లేక నష్టపోయారు. ఒక దశలో టమాటాలను జాతీయ రహదారుల వెంబడి పారబోసిన ఘటనలు ఉన్నాయి. 2 ఏళ్లుగా వర్షాలు సమయానికి కురుస్తుండడంతో వేలాది ఎకరాల్లో టమాటా సాగుకు పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా టమాటా దిగుబడులు పెరిగి దాదాపు ఏడాదిన్నర పాటు టమాటా బాక్సు ధర రూ. 150 నుంచి రూ. 180కే పరిమితమైంది. దీంతో రైతులు అప్పుల పాలయ్యారు. అయినా కొందరు రైతులు టొమాటో సాగు కొనసాగించారు. వారం రోజులుగా పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర రూ. 300 నుంచి క్రమేపీ పెరుగుతూ శుక్రవారం గరిష్టంగా రూ. 500కి చేరుకుంది. నెల రోజులుగా ఎండలు తీవ్రస్థాయిలో మండుతుండడంతో టమాటా తోటల్లో పూత నిలవడం లేదని రైతులు అంటున్నారు. దీంతో దిగుబడి తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. అంతేకాక చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ టమాటా దిగుబడులు లేక డిమాండ్ పెరిగిందని తెలిసింది. తమిళనాడులో ఎన్నికల కారణంగా టమాటో లారీలు చెన్నై వెళ్లేందుకు తనిఖీల పేరుతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎన్నికలు ముగియడంతో చెన్నైకు పెద్ద సంఖ్యలో లారీల్లో టమాటాలను తీసుకెళ్తుండడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.